ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో షారా, అబ్రహాము భార్య అయినటువంటి షారా, గమనించండి. షారాలో ప్రజలందరూ గొడ్రాలిని చూశారు. ప్రజలందరూ షారా గొడ్రాలుగా కనబడ్డది. కానీ దేవుడు ఆమెలో అనేక జన సమూహమును చూచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. షారా ప్రజలకు గొడ్రాలుగానే కనబడ్డది, కానీ దేవుని దృష్టికి ఆమె అనేక జన సమూహమునకు తల్లిగా దేవుని దృష్టికి కనపడ్డది. ఇక రెండోది చూస్తే జనులందరికీ యోసేపు బానిస బ్రతుకుతున్నాడు. బానిస బ్రతుకు కనబడుతుంది. యోసేపు జీవితంలో ప్రజలందరికీ బానిస బ్రతుకు కనబడుతుంది. కానీ దేవునికి యోసేపును దేవుడు చూస్తే అతనిలో మంత్రిగా దేవుడికి ఆయన కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జనులందరికీ దావీదు గొర్రెల కాపరిగా కనబడుతున్నాడు. కానీ దేవునికి అదే గొర్రెల కాపరి అయినటువంటి దావీదు రాజుగా కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఈ లోకంలో చూస్తున్న ప్రజలకు ఎలా కనబడుతున్నావో, కానీ నా దేవుని దృష్టికి నువ్వు ఒక విలువైన వాడుగా ఉన్నావు. ప్రజలందరికీ నువ్వు ఎలాగున్నావో, కానీ నా దేవునికి విలువైన వాడు. గొడ్రాలుగా షారా కనబడ్డది, బానిసగా యోసేపు కనబడ్డాడు, ఇదిగో గొర్రెల కాపరిగా దావీదు కనబడ్డాడు. కానీ వాళ్ళల్లో ఒక కోణాన్ని దేవుడు చూశాడు. నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని ప్రభుకి ఇచ్చుట కొరకు ఆశించు. నా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.